అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు నర్సింహులు అన్న. లోకలేనా? లోకల్. అంటే ఇది ఎర్రగడ్డ అంటే మాది పల్లెటూరు షాద్ నగర్. ఇక్కడ డైలీ ఇక్కడికి వస్తారా? డైలీ కోసం రైతులం మేము, ఫార్మర్. నేను ఎట్లుందన్న రైతు లైఫ్ జీవితం? అన్న రైతు లైఫ్ ఎప్పటి కష్టాలే. రైతు రాజు అని అంటారు కానీ రైతు రాజు ఈనాడు కాడు. కాడు కన్ఫర్మ్ అది. రైతు రాజు. మా తాత రాజు అయిందా? మా తాత రాజైతే నేను రాకుమారేవాడిని కదా. రైతు రాజు ఎట్లా అవుతాడు? కాదు కదా. కాబట్టి ఈ దేశానికి వెన్నుముక అంటారు కదా. రైతు వెన్నుముకే 100% రైట్. అది రైతు వెన్నుముక. ఆర్మీ ఎంత అవసరమో రైతు అంత అవసరం దేశానికి. రైట్, రైతే వెన్నుముక. రైతు లేకపోతే మనుగడే లేదు. మనం ఎంత కష్టపడే చేస్తే, మన 5 ఏళ్ళు పొలంలోకి పోయి మట్టి విసికి అది చేస్తే ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంది, మనం ఇంతమంది బతుకుతున్నాం, సబండ వర్ణం బతుకుతున్నాం. రైతు ఒకడే కష్టపడుతున్నాడు. కష్టపడి ఇష్టమో వ్యాపారస్తుడు కాదు రైతు. వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? ఒక్క సంవత్సరం లాస్ వచ్చింది అనుకో, ఆ వ్యాపారం మానుకొని వేరే వ్యాపారం చేస్తాడు. కానీ రైతు ఆ విధంగా చేయడు. అప్పో సొప్పో ఏదో చేస్తాడు, తాకట్టు పెడతాడు. బెల్లం పెయి మీద ఉన్న పుస్తలు తాడేందుగా తాకట్టు పెట్టి వ్యవసాయం మళ్ళీ నెక్స్ట్ పంట నాశనం అయిపోయినా మళ్ళీ ఇంకో పంట వేయడానికి వస్తుందన్న ఆశ, ఒక చిన్న ఆశ. అంతేగాని పొలం అమ్ముకొని పోయి ఇక్కడ వేరే వ్యాపారం చేయలేడు. రైతు రాజు కాడు. నిత్తే కష్టజీవి రైతు. చాలా బాగా చెప్పావు అన్న. ఎందుకంటే ఇది కన్ఫర్మ్, రైతు రాజు కాలేడు. రైతు రాజు అయ్యి ఉంటే నిజంగా ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఇట్లా గుమస్తా వరకు చేసుకుంటాడు. నేను మా తాత ముత్తాత, మాది వ్యవసాయ కుటుంబం మాది. మా తాత ముత్తాతలు అందరు వ్యవసాయం చేసిన వాళ్ళే. నేను వ్యవసాయం చేసుకుంటున్నా అంతేగా. ఏం పండిస్తావు? ఏది వరి, ధాన్యం, అంతా కూరగాయలు, ఆకులు అన్నీ ఉంటాయి. మరి మొన్న అంటే రైతు రుణమాఫీ అయ్యిందన్న మీకు? నాకు అయిందన్న. 2 లక్షలు? 2 లక్షలు కాదు, నా 1 లక్ష ఉండే. రుణమాఫీ అయింది. అది ఏ మాట కమ్మట. నాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రుణమాఫీ అయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా రుణమాఫీ అయ్యింది. కారణంలోకి కాలేవు. నాకు అయ్యింది. కాలేదని చెప్పడం కరెక్ట్ కాదు. చెప్తాం మనం. ఎందుకంటే ఇంకొకటి కూడా మనకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా అంటే తనకు కూడా అవకాశం ఇచ్చింది కదా, వచ్చింది కదా. లాస్ట్ చూద్దాం. ఇంకా 2 ఏళ్ళు ఉంది. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తానికి ఆయన చాలా ఇబ్బంది పడతా ఉన్నాడని అంటున్నారన్న. నీ అభిప్రాయం ఏంటి ఒక రైతుగా? 6 గ్యారెంటీలు అన్నా, ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిండు. బస్సులు ఫ్రీ పెట్టి గవర్నమెంట్ క్లాస్ వస్తుంది, ఆర్టీసీ క్లాస్ వస్తుంది. బస్సు ఫ్రీ ఎవరికి పెట్టాలి? స్టూడెంట్ కి పెట్టు. డైలీ కాలేజీ పోతుంటాడు, వస్తాడు. ఇప్పుడు నేను పల్లెటూరు ఉన్నా, వాడు టౌన్ లో చదువుకోవాలి. మా అబ్బాయి టౌన్ లో రావాలంటే నీకు హాస్టల్ ఫీజు కట్టలేను, ఇక్కడ ఉండలేడు, అజయ్ లేడు. ట్రాన్స్పోర్ట్ ఫీజు కూడా ట్రాన్స్పోర్ట్ ఫీజు భరించలేము. వాళ్ళకి ఫ్రీ ఇవ్వు. ఇప్పుడు ఆడపడుచులకు ఫ్రీ ఇచ్చి వాళ్ళు పోవడం చేయడం, షాపింగ్ చేస్తే మన గవర్నమెంట్ ఆదాయం వస్తున్నట్టు. ఏ విధంగా వస్తుంది ఆదాయం? లాస్ వస్తుంది తప్ప. కానీ బాయ్స్ ఎక్కుతారు, మగవాళ్ళు మనం పోతున్నాము, మన కూర్చోడానికి తావు లేకుండా మొత్తం వాళ్ళు ఆక్రమించేస్తున్నారు. సరే, అది ఆక్రమించే అదే విషయం. ఆడకూతురు మనం అనలేము, కానీ మనకైనా ఆడకూతురులే. కానీ అది ఫెయిలే. ఇంకోటి టికెట్లు మీకు పెంచారు, వాళ్ళకి ఫ్రీ ఇచ్చారు, అంతే కదా. ఇక్కడ మన తన గుంస్తున్న వాళ్ళకి ఇస్తున్నారు. అది పెంచినట్టు మనకు ఫ్రీ స్టార్ట్ ఎక్కడ ఉంది? అక్కడ అది ఫెయిల్. ఇంకొకటి కరెంటు ఇస్తున్నాడు, దీపం పథకం వస్తుంది, మాకు కూడా ఫ్రీ వచ్చింది నాకు కూడా. కానీ ఇంకొకటి ఏంటంటే అన్న, నీకు రైతులకు ఏకదాటిగా ఫస్ట్ అది చేయాలి. ఏది? రైతు రుణమాఫీ ఫస్ట్. ఏకకాలంలో 2 లక్షలు అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫస్ట్. ఆయన మించిన మనగాడు లేడు. రైతుల విషయంలో పట్టించుకున్నాడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఆయన తర్వాత ఏ ప్రభుత్వం అయినా టీడీపీ కానీ వాళ్ళిద్దరిగా పరిపాలించింది. వాళ్ళిద్దరే, టీడీపీ కాంగ్రెస్ 2 మన దగ్గర ఉన్నాయి. ఏ ప్రభుత్వం చేయలే. రాజశేఖర రెడ్డి గారు చేసిండు. ఆయన తర్వాత ఆయన చేసిండు. కేసీఆర్ రుణమాఫీ చేయలే. ఒకసారి ఏదో ₹1,00,000 25,000 చేసి 25,000. అప్పుడు నాకు తక్కువ ఉండే అయింది. కానీ మాట చెప్తున్నా, రైతుని పట్టించుకున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా కూలిపోదు. పట్టించుకునే ప్రభుత్వం పట్టించుకోని ప్రభుత్వం కూలిపోతుంది 100%. రైతుని పట్టించుకున్నవాడు ఎన్నడు కూడా కూలిపోడు. అది బాగానే ఉంటది. నేను రైతునన్నా, మా అబ్బాయికి ఉద్యోగం లేదు. కాంగ్రెస్ కు ఓట్లు వేసినాం, అందరం వేసినాం. ఎందుకు వేసినాము? కేసీఆర్ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేడు. ఉద్యోగాలు చేసే వాళ్ళకు 3 సంవత్సరాలు ఇంకా పెంచిండు. 3 సంవత్సరాలు ఉద్యోగం పెరిగిపోయాయి ఇక్కడ. అవునా కదా? వాళ్ళకి పెళ్లి కాని కుర్రలకు ఆ పిల్లలు ఇవ్వట్లేదు. దానికి తోడు రైతులకు ఏకదాటిగా ఫస్ట్ టైం ఒక్కోసారి రుణమాఫీ చేయలేడు. ఆ 2 కోపంతో రేవంత్ రెడ్డి మీద ప్రేమ కాదు కానీ ఈయన ఓట్లు వేసిన.
కేసీఆర్ మీ కోపంతో రేవంత్ రెడ్డి కోట్లు వేసినాం. సరే అయ్యింది, ఇంకో 2 నెలలు ఇంకో ఓపిక పడదాం, ఇంకేం చేస్తాం, టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా, చేస్తాడేమో చూద్దాం. మనం అప్పుడే ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులకే నేను మిత్తులు కడతాను అంటుండే ఈయన. అవును నా అప్పు అవుతుంది అన్న, మరి కాకుండా ఇట్లా అవుతాను. ఇన్ని పథకాలు పెట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా అప్పు చేయకుండా పరిపాలన చేసిన ఎవరు ఉన్నారో చూపించు, ఎవరైనా చేసారా? కొత్త పని చేయాలంటే అప్పు చేయాల్సిందే, కానీ ఏదో ఉపాధి మనకు ఇంకా సృష్టించాలి, మీరు సంపద సృష్టించాలి, సంపద కంపెనీ ఇండస్ట్రీలు తేవాలి, మాకు రైతులకు ఇంకా ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇంకా పథకాలు పెట్టాలి. ఏం పథకాలు పెడతావు? పనికొచ్చే పథకాలు పెట్టు, పనికి రాని పథకాలు పెట్టి నువ్వు దండుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీకు రైతులకు పాపం యూరియా ఎంత కష్టమైతుంది, చాలా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా. ఇప్పుడు ఆన్లైన్ యాప్ పెట్టిండు, నేను కాస్త కోసం చదువుకున్నా, నేను నొక్కుతా చేస్తా ఏదో పెట్టుకుంటా, చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, కరెక్ట్ కాదు అది. ఆ యాప్లు నీకు గవర్నమెంట్ దగ్గర అంత హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర అంతా ఇవ్వడానికి ఎంత పొలం ఉంది, ఎంత వ్యవసాయం చేస్తున్నా వాళ్ళ దగ్గర హిస్టరీ ఉంటుంది, దాన్ని బట్టి ఇవ్వు నువ్వు, అంతే కదా. నువ్వు ఆ యాప్ పెట్టు, ఈ యాప్ పెట్టు. ముసలిళ్ళకి చదువుకోలేని ఉంటారన్నా, వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, ఎక్కడ తీసుకుంటారు? వాళ్ళ కాదు తిరిగి వీని కాదు ఎవరు తీసుకుంటారు? అది కరెక్ట్ కాదు. అది నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి. మీకు రైతుని పట్టించుకో, ఫస్ట్ రుణమాఫీ చేయి, ఫస్ట్ రుణమాఫీ, దానికి తోడు నాణ్యమైన విత్తనాలు నువ్వు దాన్ని చేయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారన్న, హైదరాబాద్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, రైతులకు కూడా విత్తనాలు ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ దాన్ని ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసినట్టు దీన్ని చేయి, అవునా కదా. ఇప్పుడు పత్తి విత్తనాలు పెడతాము, అది పంట పండకపోతే ఎంత నేను ఉసురుమంటది, అప్పో సపో తీసుకొచ్చి పెడతాము, మక్కలు పెడతాము, పంట పండకపోతే దాడు ఎంత ఉసురుమంటది. పెట్టిన పెట్టుబడి వాయే, తెచ్చిన అప్పు పెరిగిపోవటే వాడు ఏమవుతాడు, అంతే కదా. గిట్టుబాటు ధర కూడా ఉండదు, నాణ్యమైన పంట రాకపోతే ధర ఎక్కడ ఉంటుంది? మన ఒడ్లు చూసే కొనడానికి గవర్నమెంట్ ఎంత తర్జన పడ్డది. నీవు వర్షాలకి నీ కొట్టకపోయి మొలకలు కూడా వచ్చాయి సంచులు లేక. రైతులకు ఇంకా నువ్వు అది చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు మన గోదాములు ఉన్నాయి కదా, కోల్డ్ స్టోర్లు, అవి ఇంకా పెంచాలి. అవును, అవి లేకనే చాలా ఇబ్బంది అయింది. అవి లేక రోడ్ల మీద ఎక్కడెక్కడ కళ్ళాలు లేక నీకు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ధాన్యం పోసుకొని వర్షం వస్తే రోడ్ల మీద పోతున్నాయి. ఉసురుమంటే నా ప్రాణము. నువ్వు రైతు రాజు ఎట్లయితాడన్నా? రైతు రాజు ఎన్నడైతాడు? అయ్యిండా? ఓన్లీ నోటుకుంటే అన్నాను తప్ప కానీ రాజు కాలేడు. జగమెరిగిన సత్యం అది. రైతు పండించి అన్నం పెట్టినోడు మాత్రం రాజు అవుతున్నాడు. రైతు మనం కష్టపడి 6 కాలం శ్రమపడి కష్టపడి పంట పండిస్తే మధ్యలో ఉన్న దళారి బతికిపోతున్నాడు, దళారి పెద్దోడు అవుతున్నాడు, రైతులన్నా మిగిలిపోతున్నాడు. సరే, మరి మీరు అన్నట్టుగా ఒక మంచి మాట చెప్పారు. రైతు రాజు కావడానికి ప్రయత్నం చేసేలాగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. రైతు రాజు చేయాల్సిన అవసరం లే, అప్పుల పాలు కాకుండా అప్పుల పాలు చెప్తే చాలు. రాజు సంగతి దేవుడు ఎరుగు, అప్పుల పాలు కాకపోతే చాలు, అంతవరకు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏంటి? గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు. మరి ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏది డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్ సీట్లు కూడా పెరిగాయి. మరి ఎలా ఉండబోతుంది? ఏమనుకుంటారు? బీజేపీకి సరే అవకాశం ఉంటుంది అంటారు, ఎందుకంటే దేశం మొత్తం బీజేపీ ఉంది. ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఒకసారి అవకాశం ఇవ్వాలి. నేను ఒక చిన్న మాట, హిందూ బీజేపీ అనే మాట చెప్పట్లేదు, ఒకసారి కొత్తలకు అవకాశం ఇచ్చి చూద్దాం. 10 సంవత్సరాలు ఇచ్చినాం. కేసీఆర్ అంతకు ముందు ఆయన ఏదో యుద్ధమాలు చేసి మనకు వచ్చిండు, తెలంగాణ యుద్ధం చేసి మనకు వచ్చింది కాబట్టి సరే అని వేసేసినాము. ఓకే, రేవంత్ రెడ్డి అంతకుముందు మనకు పెద్దగా ఏం తెలియదు, ఏదో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన గెలిచిండు, టీడీపీలో ఉండి గెలిచిండు, అది చేసిండు. తర్వాత ఓటుకు నోటు ఏదో కేసు అయింది, అదైంది, ఇష్యూ అయింది, ఆయన లోపల వేసారు. అక్కడి నుంచి బాగా పాపులర్ అయిపోయాడు. ఆ దెబ్బతో రేవంత్ రెడ్డి పాపులర్ చేసింది కేసీఆర్ గారు. గోడ బంతి చేసి గోడ కొట్టిండు, ఈయన ఎగిరిపోయాడు, ఎక్కడికి ఎగిరిపోయాడు, ఆ విధంగా అయిండు. సరే అయిపోయింది. మనం కూడా ఇంకో కొత్త వ్యక్తికి అవకాశం ఇద్దాం, తప్పేముంది దాంట్లో? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు అవకాశం అడుగుతున్నారు, చూద్దాం ఏముంది. డబుల్ ఇంజిన్ అంటున్నారు. డబుల్ ఇంజిన్ ఒకసారి మనం ఇక్కడ అవకాశం ఇద్దాము, అది ఎట్లా అవుతుందిగా. మనకు కూడా కొంచెం అవకాశం ఉంటుంది, మనకు కూడా కొంచెం చూద్దాం. అన్ని రాష్ట్రాల్లో గెలుచుకుంటూ వస్తున్నాడు, మన తన కూడా ఒకసారి అవకాశం ఇద్దాం. ఏనాడు రాలే మన దగ్గర బీజేపీ. నాకు తెలిసి అయితే నాకు 42 సంవత్సరాలు, ఇంతవరకు రాలే. మరి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం, తప్పేముంది. వాళ్ళు ఎస్ఐ రాస్తున్నారు, అది కరెక్టే, 100% రైట్, 100% రైట్.
అవునా కదా? అవునండి. నీకు ఎక్కడి నుంచో బెంగాల్కి వెళ్ళి ఆడికెళ్ళి ఈడికెళ్ళి బ్రతకడానికి వచ్చి ఈడే మొత్తం సామ్రాజ్యం సృష్టించి సామ్రాజ్యం కాదు, ఆ సామ్రాజ్యం అసలు వాళ్ళు మనం చెప్పలేము ఇప్పుడు. అంత అసలు ఈ బహిరంగ మాట్లాడలేకపోతున్నామంటే దానికి అర్థం చేసుకోండి. ఓల్డ్ సిటీ అయితే పెద్ద పాకిస్తాన్ లో ఏ సీట్ అయిన కన్నా సిస్టమ్ చేంజ్ అవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. ఇంకోటి మీకు ఇక్కడ ఓటు ఉంది, ఇంకొక ఓటు ఇంకొక ఉండకూడదు, ఎక్కడ ఉంది అక్కడ ఉండాలి. ఉండాలి ఉండాలి, ఎక్కడ ఓటు అక్కడ ఉండాలి. కానీ అట్లా లేదు, 3 చోట్ల 4 చోట్ల ఓట్లు వేసారు. కానీ అది కరెక్ట్ కాదు కదా. 100% 100% 100% ఓట్లు వేయాల్సింది. అందరికి అందరి శ్రేయస్, మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి హక్కు అది. అందరి శ్రేయస్కారం కోరి పెట్టిన అది ఎన్నికల కమిషన్ చేసినటువంటి ప్రక్రియ. అందరి చాలా ఫేక్ ఓటు ఎగిరిపోతాయి. మంచిదన్న, 100% రైట్ అన్న. 100% డబల్ ఓట్లు ఉండవు, డబల్ గేమింగ్ ఉండదు. చెప్తాను కదా, చాలా 100% రైట్ అది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు, థ్యాంక్ యూ.